గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధమైన ఘటన నంద్యాల జిల్లా అవుకో మండలం మారెమడుగుల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని లక్ష్మీకాంత్ రెడ్డి ఇంటిలో గ్యాస్ సిలిండర్ లీక్ అయి పేలటంతో ఇల్లు పూర్తిగా దగ్ధమై కాలిపోయిందని బాధితుడు తెలిపాడు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, సుమారు 5 లక్షల ఆస్తి నష్టం జరిగిందని చెప్పాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకున్నారు. మేడ్చల్ జిల్లా నాగరం మున్సిపాలిటీ ఆర్ఎల్ నగర్ కాలనీలోని జిఆర్ రెడ్డి లయన్స్ హాస్పిటల్ సిబ్బంది రోగుల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. ఈసీజీ తీసే సమయంలో నర్సుకు మంగళసూత్రం ఇచ్చిన పేషెంట్ తిరిగి ఇవ్వలేదు. మరచిపోయి ఇంటికి వెళ్లి తిరిగి ఆసుపత్రికి వచ్చి మంగళసూత్రం అడిగిన మహిళకు యాజమాన్యం నిర్లక్ష్యపూరితంగా సమాధానం చెప్పడంపై బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగపురం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పర్యటించారు. గ్రామంలోని శ్రీ మద్దిలేటి నరసింహస్వామివారిని దర్శించుకుని ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేసినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు మాజీ ఎమ్మెల్యే చెప్పారు. రాష్ట్ర మంత్రి సవితా సత్యసాయి జిల్లా పెనుకొండలో మానవత్వం చాటుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై పడి ఉన్న వ్యక్తిని గమనించిన మంత్రి తన కాన్వాయ్ని ఆపి వెంటనే ఎస్కాట్ వాహనంలో పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు క్షతగాత్రుడిని తరలించినట్లు స్థానికులు తెలిపారు. యాక్సిడెంట్ అయిన వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి ఆదేశించినట్లు తెలియజేశారు. వికారాబాద్ జిల్లా పరిధిలోని భవానీ వైన్స్ లో నిన్న రాత్రి దొంగతనం జరిగింది. వైన్ షాపుకి ఉన్న చిన్న షట్టర్ తాళాలు కట్ చేసి లోపలికి ప్రవేశించి కౌంటర్లో ఉన్న దాదాపు 2,30,000 రూపాయల నగదును చోరీకి పాల్పడినట్లు బాధితుడు వాపోయాడు. ఒకరు బయట పహారా కాస్తుండగా మరొకరు లోపల చోరీ చేసినట్లు చెప్పారు. వెళుతూ 2 బీర్లు కూడా పట్టుకెళ్లినట్లు వైన్ షాపు సిబ్బంది తెలిపారు. దొంగల కదలికల్ని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయని వైన్స్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలియజేశారు. గుంటూరు జిల్లాలోని ఏపీ ఫైబర్ నెట్ ని నిర్వీర్యం చేయడానికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు హెచ్చరించారు. ప్రభుత్వ రంగ సంస్థను బలోపేతం చేయకుండా నీరు కార్చారని, అలాంటి అధికారులపై చర్యలు తప్పవని మండిపడ్డారు. ప్రభుత్వ ధనం వృధా అవుతోందని, అధికారులు ప్రజల కోసమే పనిచేయాలన్నారు. ప్రజలకు మంచి చేసేందుకు ప్రభుత్వం పనిచేస్తుందని, దానికి విరుద్ధంగా చేస్తే చర్యలు తప్పవని, ఫైబర్ నెట్లో జరిగే అవకతవకలపై వెంటనే విచారణ జరిపి దోషులను శిక్షించాలని వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలోని బీజేపీ అసెంబ్లీ కార్యాలయంలో ఆదోని సెంట్రల్ అధ్యక్షుడు తోవి నాగార్జున అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని పరిష్కరించడంలో ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందే విధంగా కృషి చేయాలన్నారు. కొత్తగా నియమితులైన కమిటీ సభ్యులందరికీ కో కన్వీనర్ నాగరాజు గౌడ్ నియామక పత్రాలను అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మార్చి 1న స్వస్తి వాచనంతో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 11వ తేదీన అష్టోత్తర శత ఘటాభిషేకంతో ముగియనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. 2వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం ధ్వజారోహణం నిర్వహించి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణం పూజలు వైభవంగా నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలియజేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం వేములకోటలో భార్యను, అత్తను హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. భార్యపై అనుమానంతో భార్యను హత్య చేసి జైలుకెళ్లిన నిందితుడు బెయిల్పై వచ్చి తన భార్య చావుకు అత్తే కారణమని 18 నెలల కింద అతను కూడా హత్య చేసి పరారయ్యాడని పోలీసులు తెలిపారు. ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకున్న సీఐ, ఎస్ఐలు, డీఎస్పీ నాగరాజు నేతృత్వంలో తీవ్రంగా శ్రమించి హంతకుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నీని అమ్మిన ఘటన మహబూబాబాద్ జిల్లా రాజులలో చోటు చేసుకుంది. చిట్టిబాబు అనే వ్యక్తి కిడ్నీ అమ్మిన తరువాత సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోవడంతో చిట్టిబాబుకి తీవ్ర అస్వస్థత ఏర్పడింది. మొదట ప్రైవేట్ ఆసుపత్రికి, తర్వాత ఏరియా ఆసుపత్రికి తరలించి పరిస్థితి విషమించేలా చేశారని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. కిడ్నీ అమ్మిన విషయం తమకు తెలియదని, అమ్మిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కురవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చిట్టిబాబు కూతురు, అల్లుడు తెలియజేశారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా అనేక విదేశీ పర్యటనలు చేసిన అప్పటి సిఐడి మాజీ అదనపు డీజీపీ పివి సునీల్ కుమార్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 2019 డిసెంబర్ 21 నుండి 2020 జనవరి 4 వరకు అమెరికా పర్యటనకు అనుమతి తీసుకుని అనుమతులకు విరుద్ధంగా యునైటెడ్ కింగ్డమ్ లో పర్యటించినట్లు అధికారులు గుర్తించారు. 2022 డిసెంబర్ 14 నుండి 19 వరకు జార్జియా పర్యటనకు అనుమతి తీసుకున్నప్పటికీ దుబాయ్లోనే పర్యటించినట్లు ప్రభుత్వ విచారణలో వెల్లడైంది. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో పివి సునీల్ కుమార్ ను ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మధిరా నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం కట్లేరు ప్రాజెక్టును సిపిఎం పార్టీ తెలంగాణ రైతు సంఘం నాయకులు పరిశీలించారు. ఈ ప్రాజెక్టు కింద 1000 ఎకరాల మొక్కజొన్న, వరి పంట పొలాలున్నాయని, సాగర్ జలాలను వెంటనే విడుదల చేసి కట్లేరు ప్రాజెక్టును నింపాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దివ్వెల వీరయ్య డిమాండ్ చేశారు. ప్రాజెక్టులో పేరుకుపోయిన మురికిని తొలగించి స్థిరీకరణ పెంచాలని, ఎండిపోతున్న పంట పొలాలను కాపాడాలన్నారు. మార్చి 5న రైతు సమస్యలపై తహసీల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నామని ఆయన తెలియజేశారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో ఈ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. ఈ కౌంటింగ్ ప్రక్రియలో 700 మంది స్టాఫ్ 3 షిఫ్టుగా పాల్గొంటారని తెలియజేశారు. కౌంటింగ్ కు సంబంధించి ఇప్పటికే ట్రైనింగ్ పూర్తి చేశామని, కౌంటింగ్ కు హాజరయ్యే వాళ్లు ఐడీ కార్డుతో హాజరు కావాలని కలెక్టర్ సూచించారు. రంగారెడ్డి జిల్లా అమనకల్లు ప్రాంతంలో బటర్ఫ్లై రియల్ ఎస్టేట్ యాజమాన్యం అక్రమంగా తమ భూములు లాక్కుంటున్నారని రైతులు వాపోతున్నారు. దీంతో సంబంధిత బాధితులు మలక్పేట హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ నివాసంలో సమావేశం నిర్వహించారు. రెవెన్యూ శాఖలోని కొందరు అధికారులు బటర్ఫ్లై రియల్ ఎస్టేట్ నిర్వాహకులతో కలిసి బినామీ పత్రాలతో భూములు కొల్లగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయక రైతులను భయపెట్టి భూములను కబ్జా చేశారని ఆరోపించారు. దౌర్జన్యాలపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం సెంటర్లో సిపిఎం నాయకులు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాలను దహనం చేశారు. పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు రాష్ట్ర బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం మోసం చేసిందని సిపిఎం నాయకుడు టి ఆవులయ్య ఆరోపించారు. వెనుకబడ్డ పశ్చిమ ప్రకాశం జిల్లాని అభివృద్ధి చేసేందుకు వెలుగొండ ప్రాజెక్టు ఎంతో కీలకమైందని, తాగునీరు, సాగునీరుకు ఈ ప్రాజెక్టు చాలా అవసరమని అన్నారు. జిల్లాలో ఉన్న శాసనసభ్యులు ప్రభుత్వాన్ని అడగకపోవడంతో ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజానికాన్ని అవమానించినట్లే అని ఎద్దేవా చేశారు.